అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికి ఏమాత్రం తీసిపోని విధంగా పోటీ పడుతున్న మీరంతా యోధులని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక అవసరతులు కలిగిన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏబిఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ప్రత్యేక అవసరతులు కలిగిన విద్యార్థులకు జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రారంభించి మాట్లాడారు. ఒకరి సపోర్ట్ లేకుండా ముందుకు కదలేని మీరంతా ఎవరెస్ట్ ఎక్కాలి అన్న లక్ష్యంతో బేస్ క్యాంప్ కు హాజరు కావటం పట్ల వారిని అభినందించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా యోధులు నిరంతరం పోరాడుతుంటారని, మీరు కూడా 4-5 స్టేజుల్లో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎంపికల్లో పాల్గొని అర్హత సాధించాలని అనిల్ కుమార్ ఆకాంక్షించారు. సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం స్టేట్ కన్సల్టెంట్ శంకర్ మాట్లాడుతూ బేస్ క్యాంప్ కోసం జోనల్ పరిధిలో 7 చొప్పున రాష్ట్రంలో 70 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గండికోటలోని ప్రత్యేక శిబిరంలో 10 రోజులు అబ్జర్వేషన్ చేసి 55 మందిని ఎంపిక చేస్తారన్నారు. ఈ 55 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఫిట్నెస్ పరీక్షించిన అనంతరం 35 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ 35 మందికి భారత సరిహద్దులోని లడాఖ్ వద్ద భారత సైన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. ఆ తర్వాత వారిలో 15 మందిని ఎంపిక చేసి ఎవరెస్ట్ ఎక్కిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష సాహిత్య విద్య సమన్వయకర్త నాగేంద్ర నాయక్, నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రసాదరావు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల ఐఈ ఆర్పీలు పాల్గొన్నారు.